హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 30లో ముంబై ఇండియన్స్ ఒక మ్యాసివ్ విన్ సాధించారు ఓవర్ గుజరాత్ టైటన్స్. అహ్మదాబాద్లో 4 మ్యాచ్లు ఆడితే ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్తో 4 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ మొట్టమొదటిసారి అహ్మదాబాద్ వెళ్ళి వాళ్ళు హోమ్ టీంని ఓడించడమే కాకుండా వరుసగా 4 డిఫీట్స్ తర్వాత వాళ్ళు ఒక మ్యాసివ్ విన్ 99 రన్స్ తేడాతో గుజరాత్ని ఓడించారు. దేవర్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. బ్యాటింగ్లో లుకింగ్ గుడ్ అంటే ఒకరే లేకపోతే ఇద్దరు, నమన్ధీర్ అండ్ తిలక్ వర్మ. సో మీరు 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి చాలా లిస్ట్లెస్గా పేలవంగా కనిపించినప్పుడు మీకు ఎక్కడి నుంచి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అలాంటి ఇన్స్పిరేషన్ తిలక్ వర్మ ఇచ్చాడు. తిలక్ వర్మ ఐ థింక్ 4 మ్యాచ్లో కలిపి 35 రన్స్తో చేశాడు. టోటల్ ఫెయిల్యూర్. లాస్ట్ మ్యాచ్లో అతను నెంబర్ 7కి డిమోట్ చేశారు. నెంబర్ 3 ఆడే ప్లేయర్ని నెంబర్ 3 లేదా నెంబర్ 4 ఆడేవాడిని నెంబర్ 7లో ఆడించారు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో నెంబర్ 5లో ఆడాడు. సో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేసేసారు, వెనక్కి పంపించేశారు. అలాంటి ప్లేయర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెన్సేషనల్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ రెండు భాగాలుగా ఉంది. ఆ రెండో భాగంలో ఎంత చెలరేగిపోయాడంటే తిలక్ వర్మ, ఏదో జరిగింది అక్కడ, ఏదో స్పార్క్, అతనికి ఏదో ఒక ఏదో రా నర్వ్ ఎవరు టచ్ చేశారు హార్దిక్ పాండ్యానికి. ఎవరు దాంతో అతను ఆడిన ఇన్నింగ్స్ అంటే అతని ఎబిలిటీ ఏంటి, ఆ సిక్స్లు ఏంటి కొట్టడం, ఏ మైదానంలో ఏ సైడ్ వదలలేదు. ఆఫ్ సైడ్లో కొట్టాడు, ఆన్ సైడ్లో కొట్టాడు, స్ట్రైట్కి కొట్టాడు. ఫాస్ట్ బౌలర్స్ని, స్పిన్నర్స్ని, రషీద్ ఖాన్ కూడా ఐ థింక్ ఒక 4 ఒక 6 కొట్టినట్టు. ఎవరిని కూడా కేర్ చేయలేదు. అండ్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ 2 పార్ట్స్ అని చెప్తున్నా కదా నేను. అతను 14 ఓవర్లు ఆట ముగిసేసరికి ముంబై బ్యాటెడ్ ఫస్ట్. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. 103 ఫర్ 4-1. చాలా దారుణంగా అనిపించారు. పవర్ ప్లేలో 3 వికెట్లు పోయినాయి. రబాడా బౌల్డ్ విత్ లాడ్ ఆఫ్ ఫైర్ అండ్ హీ రిమూవ్డ్ డికాక్, కొత్తగా వచ్చిన డనిష్ మలవేర్, అతన్ని రిమూవ్ చేశాడు. అండ్ హీ గాట్ సూర్యకుమార్ క్లీన్ బౌల్డ్. సో పవర్ ప్లేలో 3 ఓవర్లు వేశాడు. సిరాజ్ కూడా అతన్ని మంచి ప్రెషర్ మెయింటైన్ చేశాడు. సో టప్ప వికెట్లు పడ్డాయి. పిచ్ వాజ్ లిటిల్ డిఫికల్ట్. అంత దారుణమైన పిచ్ ఏం కాదు, డిఫికల్ట్. కొంత బౌలర్స్కి హెల్ప్ ఉన్న పిచ్ అది. స్పిన్నర్స్ కూడా బాల్ గ్రిప్ అవుతుంది ఆ పిచ్ పైన. ఆ పిచ్ పైన సో ముంబై చాలా దారుణమైన స్టార్ట్. తర్వాత ఐ థింక్ దే రెడ్యూస్డ్ సమ్ 40 ఫర్ 3 45 ఫర్ 3 నంతో. ఆ తర్వాత నమన్ధీర్ తిలక్ వర్మ మధ్య ఒక పార్ట్నర్షిప్. దాంట్లో నమన్ధీర్ వాజ్ అగ్రెసర్. అతను 4లు 6లు కొడుతున్నాడు. తిలక్ వర్మ సపోర్ట్ ఇస్తున్నాడు. తిలక్ వర్మ 14 నమన్ధీర్ అవుట్ అయిన తర్వాత కూడా తిలక్ వర్మ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. 14 ఓవర్ల ముగితేసరికి తిలక్ వర్మ స్కోర్ అని తెలుసా మీకు? 22 బాల్స్లో 19 రన్స్. అంటే నాట్ ఈవెన్ రన్ ఏ బాల్. నిన్నటి మ్యాచ్లో కూపర్ కార్నెలీ కూడా అలాగే 19 బాల్స్ 19 రన్స్ టు 22 బాల్స్. తర్వాత అతను కూడా చెలరేగిపోయాడు. అలాగే తిలక్ వర్మ స్కోర్ అది. నమన్ధీర్ అవుట్ అయిన తర్వాత, నమన్ధీర్ ఒక పెద్ద షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. నమన్ధీర్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత కూడా తిలక్ వర్మ వాజ్ ప్లేయింగ్ సింగిల్స్, డబుల్స్ అంతే. నాకు కూడా చిరాకు అనిపించింది. ఏంటబ్బా ఈ తిలక్ వర్మ అసలు ఇంటెంట్ కూడా చూపించాడు, గట్టి కొట్టడానికి ప్రయత్నం చేయట్లేదు ఏంటబ్బా నాకు అనిపించింది. 14 ఓవర్స్ అప్పుడు స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు ముంబై. సెకండ్ స్ట్రాటజీ టైం బ్యాటింగ్ టీంకి ఉంటుంది. ఆ 14th ఓవర్ అప్పుడు తర్వాత మనకి అంటే అప్పుడు తర్వాత చూపించారు హార్దిక్ పాండ్యా చాలా గట్టిగా అతనితో అంటే తిట్టాడో మోటివేట్ చేశాడో అర్థం కాదు. అంటే మన లిప్స్ బట్టి మనం చెప్పలేం కదా. హార్దిక్ పాండ్యా గట్టిగా ఏదో అన్నట్టుగా ఉన్నాడు, మొత్తం మీద మోటివేట్ చేశాడు. మరి అది మోటివేషన్ కేమ్ ఫ్రమ్ అతను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడో లేకపోతే ఏంటి నీ ఆట తీరని చెప్పి గట్టిగా తిట్టాడు. రోషం వచ్చినట్టుగా ఉంది తిలక్ వర్మకి. రోషం వచ్చింది. నన్ను ఇలా అంటాడా కెప్టెన్ అన్నట్టుగా అన్న నాకు అలా అనిపిస్తుంది. దట్ ఈస్ మై రీడింగ్. ఐ కుడ్ బి రాంగ్. హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్ తర్వాత, అందుకే నేను మ్యాచ్ చూసిన హార్దిక్ పాండ్యా పోస్ట్ మ్యాచ్లో అదే చెప్పాను, నేను మోటివేట్ చేశాను, నీకు మంచి మంచి షాట్లు కొట్టే ఎబిలిటీ ఉంది, ఏంటి నువ్వు అలా కాదు, గో ఫర్ యువర్ షాట్స్ అని చెప్పాను అన్నాడు. కానీ అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే అలా అనిపించలేదు, గట్టిగా అన్నట్టుగా ఉంది. ఏంటి నువ్వు 19 బాల్స్లో 22 రన్స్ ఏమనుకుంటున్నావు, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నావా అని ఏదో ఒక సూటిపోటి మాటలు అంటారా, ఏదో గుచ్చుకునేలా మాట్లాడాడు అనిపించింది నాకు. తర్వాత ఎలా రెచ్చిపోయాడు. నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్కి వచ్చాడు 15th ఓవర్లో.
ఒక 6 2 4 లేదా 2 6లో ఒక 4 కొట్టాడు. ఇంకా అక్కడి నుంచి చెలరేగిపోయాడు. సి 19 రన్స్ ఇన్ 22 balls. నెక్స్ట్ 23 balls ఈ హిట్ 82 runs. 82 runs in the next 23 balls. 22 balls 19 runs. నెక్స్ట్ 23 balls 82 runs. దాంట్లో 8 4లు 7 6లు ఉన్నాయి. అవి కూడా ఏ బౌలర్ని, రషీద్ ఖాన్ కాదు, ప్రసిద్ధ్ కృష్ణ కాదు, రబాడా కాదు, ఎవరిని కేర్ చేయదు. అశోక్ శర్మ అయితే ఒక ఓవర్లో 4 4లు 2 6లు ఏమి కొట్టేశాడు. 26 runs ఇచ్చినట్టున్నాడు ఆ ఓవర్లో, కరెక్ట్గా నాకు ఇదే. కానీ ఆ అశోక్ శర్మ సఫర్డ్ ఎ లాట్. సో ఎవ్రీబడి సఫర్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ తిలక్ వర్మ. ఓన్లీ వాళ్ళ హైదరాబాద్ మేట్ సిరాజ్ వేసిన 19th ఓవర్లో 2 4లు మాత్రం కొట్టాడు. అది ఆ ఓవర్లో కొంత క్వైట్ ఓవర్ అని చెప్పాలి. లాస్ట్ 6 ఓవర్లో ఎంతగా హార్దిక్ పాండ్యా చేసిన 15 runs. ఇద్దరి మధ్య ఒక మ్యాసివ్ పార్ట్నర్షిప్. దాంట్లో హార్దిక్ పాండ్యాస్ కాంట్రిబ్యూషన్ వాజ్ జస్ట్ 15 runs. అండ్ తిలక్ వర్మ ఫస్ట్ సెంచరీ అతనికి 90 మీద ఉన్న లాస్ట్ ఓవర్లో. నేను సెంచరీ రాదనుకున్నా. మా గ్రాండ్ సన్ వాజ్ సేయింగ్ 2 4లు 2 6లు కొడితే వచ్చేస్తాను. అతను చిన్నపిల్లాడు కాబట్టి వాళ్ళు చెప్పాడు. నేను అన్నాను అంత ఈజీ కాదు అలా రావడం అని చెప్పాను. ఆ మధ్యలో రూదర్ఫర్డ్కి స్ట్రైక్ కూడా వచ్చింది. అయినా సరే 4 ఒక 6 ఒక 6 ఒక 6 ఒక 4తో సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇట్ వాస్ లైక్ ఎ డ్రీమ్. నాకు నిజంగా తిలక్ వర్మకి ఎంత ఎబిలిటీ ఉంది అంటే అతను తనను రెస్ట్రిక్ట్ చేసుకుంటాడు. అంటే టీం కోసం ఆడతాడు. ఎప్పుడైనా టీం కోసం ఆడతాడు. ఇండియాకి ఆడినప్పుడు కూడా చూసాం మనం. ఇండియాకి నెంబర్ 3 ఆడితే నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 నెంబర్స్ ఎక్కడ ఆడినా కూడా డిఫరెంట్ గేర్స్లో ఆడగల ఎబిలిటీ ఉంది అతనికి. టీం కోసం తను రెస్ట్రిక్ట్ చేసుకుంటాడు. కానీ అలా కాకుండా అతన్ని మీరు ఫ్రీగా వదిలేస్తే ఇలాంటి మ్యాసివ్ హిట్టింగ్ చేయగలడు. మామూలుగా లేవు హిట్టింగ్. దాంట్లో పవర్ ఉంది, టైమింగ్ ఉంది, ప్లేస్మెంట్ ఉంది. సో హీ హ్యాస్ రేర్ ఎబిలిటీ. మామూలు ఎబిలిటీ కాదు అది. అందుకే స్టార్టింగ్లో ఫస్ట్ సీజన్లోనే రోహిత్ శర్మ హీ వాజ్ క్యాప్టెన్ అట్ దట్ టైం, ముంబై ఇండియన్స్ క్యాప్టెన్. ఏం చెప్పాడంటే ఇండియాకి ఆడతాడా అవుతానని అడిగారు ఫస్ట్లోనే. అది మంచి నాక్స్ ఆడుతుంటే ఇండియాకి T20స్లోనే కాదు ఆల్ 3 ఫార్మాట్స్ ఆడతాడని చెప్పాడు. ఆల్ 3 ఫార్మాట్స్ ఆడగల ప్లేయర్ అతని ఎబిలిటీ ఉందని రోహిత్ శర్మ అప్పట్లో చెప్పాడు. నిజంగా అతని ఎబిలిటీ మామూలు ఎబిలిటీ కాదు. ఫ్లాట్ 6లు కొట్టాడు, కొన్ని బాగా హైట్ తీసుకుని కొట్టాడు. ఒక 6 102 meters అంతా కొట్టాడు. సో ఆ పవర్ ఉంది, ఆ టైమింగ్ ఉంది, ఆ ప్రెసిషన్ ఉంది. అండ్ షాట్ సెలెక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ బౌలర్ని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఫుల్ టాస్ని ఎలా కొట్టాలి, స్లాక్ స్వీప్ ఎలా కొట్టాలి. సో ఈజ్ గాట్ రేంజ్ ఆఫ్ షాట్స్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కూడా. సో తిలక్ వర్మ ఎబిలిటీ అంటే తను కంట్రోల్ చేసుకుంటాడు. అలా కాకుండా అతను ఫ్రీగా వదిలిపెట్టేస్తే హార్దిక్ పాండ్యా ఇచ్చిన పెప్టాక్ ఏదో సంథింగ్, దాంతో హీ లుక్డ్ ఎ డిఫరెంట్ ప్లేయర్. సో ఆ ఇన్నింగ్స్ చూసి నేను అవాక్కే అని నోరు వెళ్ళబెట్టాను. అంత మజా వచ్చింది ఆ ఇన్నింగ్స్. తర్వాత వెన్ గుజరాత్ స్టార్టెడ్ బ్యాటింగ్, ఫస్ట్ ఓవర్ బుమ్రాకి ఇచ్చారు. తర్వాత చెప్పాడు హార్దిక్ పాండ్యా, బుమ్రా అనేక సందర్భాల్లో ఫస్ట్ ఓవర్ వేశాడు, నేనేమి దాన్ని పక్కన పెట్టడం హార్దిక్ పాండ్యా ప్రాబ్లం కాదు. కానీ అందుకే వారు బుమ్రాకి ఈజ్ యువర్ బెస్ట్ బౌలర్. అతను మీరు చిన్న స్పెల్స్లో యూజ్ చేసుకుంటారు కరెక్టే. కానీ ఏ బౌలర్ అయినా ఫాస్ట్ బౌలర్ వుడ్ లైక్ టు బౌల్ విత్ ద రెడ్ చెరీ ఆర్ వైట్ న్యూ బాల్తో బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బాల్ విల్ మూవ్, ఫ్రెష్గా ఉంటారు, ఫీల్డింగ్ చేయరు, అప్పటికి ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఎవరైనా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు. బ్యాట్స్మెన్ కూడా, ఇంకా బ్యాట్స్మెన్కి పిచ్ కూడా వాళ్ళకి పిచ్ వాళ్ళు స్టడీ చేయలేదు. మరి బుమ్రాకి ఎందుకు ఇవ్వట్లేదు న్యూ బాల్? ఎవరో వేస్తారు బౌలింగ్, బుమ్రా తప్ప అందరూ వేస్తారు. కొత్త కూరలు కూడా వచ్చి బౌలింగ్ వేస్తారు. బుమ్రాకి ఫస్ట్ ఓవర్ ఇచ్చారు. ఎందుకంటే ముంబై చాలా మార్పులు చేశారు. వాళ్ళు బౌలింగ్ అటాక్ టోటల్లీ లుక్ న్యూ. నో శార్దుల్ ఠాకూర్, నో దీపక్ చహర్, నో కార్బిన్ బాష్, నో ట్రెంట్ బోల్ట్. ఇండియన్ టాలెంట్ అన్నమాట. కృష్ణ భగత్, అతని పేరు గుర్తులేదు కరెక్టే, అతన్ని తీసుకొచ్చారు. కృష్ణ భగత్ ఎవరు. తర్వాత అశ్విని కుమార్ ఎప్పటి నుంచో గతంలో ఆడినవాడు, మళ్ళీ ఈసారి టీంలోకి వచ్చాడు, అతన్ని తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ యంగ్స్టర్స్ కాబట్టి బుమ్రాకి బై డిఫాల్ట్ అతనికి న్యూ బాల్ వచ్చింది. ఫస్ట్ బాల్కే వికెట్. బాల్ యాంగిల్ అక్రాస్ అండ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండర్ సాయి సుదర్శన్ కొంచెం టెంటేటివ్గా ఆడాడు. డబ్ల్యూ రామన్ కూడా ట్వీట్ చేశాడు, ఎప్పటి నుంచి 4 సీజన్ల క్రితం చెప్తున్నాను, ఫ్రంట్ ఫుట్లో అతను పేసర్స్ని ఆడేటప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతాడని. సో ఫ్రంట్ ఫుట్లో ఆడినప్పుడు అట్లా ఫేరీ షాట్స్ కూడా. సో ఇట్ వాజ్ కాట్ at cover point by the newcomer
క్రిష్ భగత్ అతని పేరు. సో బుమ్రాకి వికెట్ లేని కొరత తీరిపోయింది. బుమ్రా అండ్ ఎవ్రీబడి సెలబ్రేటెడ్, బుమ్రా సెలబ్రేటెడ్ సో వెల్ యాజ్ ఇఫ్ హీ గాట్ ఈస్ ఫస్ట్ వికెట్ ఆర్ 100th వికెట్. ఎందుకంటే అదొక రిలీఫ్. 5 మ్యాచ్ల్లో వికెట్ రాకపోవడం ఏంటి, సో పెద్ద రిలీఫ్, అది రిలీఫ్ ఎక్కువ. సో దట్ స్టార్టెడ్ ఆఫ్ సో వెల్. అండ్ తర్వాత హార్దిక్ పాండ్యా గాట్ రిడ్ ఆఫ్ బట్లర్, ఎల్బిడబ్ల్యూ అంపైర్స్ కాల్, ఆన్ఫీల్డ్ అంపైర్ ఇచ్చాడు కాబట్టి అవుట్ అయింది. ఇలా ఇట్ వాస్ లుకింగ్ ఆల్మోస్ట్ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్, బట్ ఆన్ఫీల్డ్ అంపైర్ ఇచ్చినందువల్ల అది అవుట్ వచ్చింది. తర్వాత శుభన్ గిల్ 3 బౌండరీలు కొట్టాడు. మరి శుభన్ గిల్ కూడా ఒక పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయిపోయాడు, అశ్విని బౌలింగ్ అనుకుంటా. సో తర్వాత అశ్విని గాట్ అనదర్ 3 వికెట్స్. వికెట్లు పడుతున్నాయి. ఓన్లీ వాషింగ్టన్ సుందర్ లుక్ నేను వెరీ గుడ్ టచ్, మంచి మంచి షాట్స్ కొట్టాడు. కానీ అతను ఒక మంచి షాట్ కొట్టాడు, కానీ శాంట్నర్ బౌలింగ్లో నమన్దీర్ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్, గాల్లో ఉండగా పెట్టాడు. ఈజ్ అ టాల్ మ్యాన్, బాల్ వాజ్ గోయింగ్ ఫర్ 6కి వెళ్ళిపోయింది అనుకున్న టైంలో అతను ఆ రిఫ్లెక్స్ క్యాచ్ తీసుకున్నాడు అండ్ ఈ మెయింటైన్డ్ హిస్ బ్యాలెన్స్ టు రిమైన్ విత్ ఇన్ ద బౌండరీ. సో దట్ వాజ్ ఎ వెరీ గుడ్ క్యాచ్ బై నమన్దీర్. సో ఆ క్యాచ్తో 26 runs, 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. వాషింగ్టన్ లుక్ వెరీ గుడ్. అండ్ శాంట్నర్ గాట్ 1 more wicket in the same over. సో గ్లెన్ ఫిలిప్స్ ఎందుకు ఆడతారో తెలియదు. ఐపీఎల్లో ఇప్పుడు 15 innings ఆడాడు, 25 హై స్కోర్. గ్లెన్ ఫిలిప్స్ గాట్ అవుట్. వెరీ గుడ్ రిటర్న్ క్యాచ్ బై శాంట్నర్. సో తర్వాత షారుఖ్ ఖాన్ కానీ తెవాతి కానీ ఎవరు నిలబడలేదు, వస్తున్నారు పోతున్నారు. అశ్విన్ గాట్ 4 wickets. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బై ముంబై. సో 19 runs తేడాతో వాళ్ళని ఆల్అౌట్ చేసి మరి గెలిచేశారు ముంబై ఇండియన్స్. సో ఇట్ ఈస్ దానివల్ల నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా ఇంప్రూవ్ అవుతుంది నెట్ రన్ రేట్ కూడా. సో వండర్ఫుల్ విన్ ఫర్ ముంబై అండ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ గుజరాత్ టైటన్స్. బట్ దే వర్ రన్ ఓవర్ బై ఎ ట్రక్ కాల్డ్ తిలక్ వర్మ. ఒక సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించడం అంటే ఇదే. తిలక్ వర్మ ఇన్నింగ్స్ తర్వాత వాళ్ళు ఒక ఏమంటారు, మైండ్ బ్లాక్ అయిందని చెప్పి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం అంటారు, అట్లా మైండ్ బ్లాక్ అయింది. అలాంటి ఇన్నింగ్స్ తిలక్ వర్మ. రియలీ వన్ ఆఫ్ ది అతని బెస్ట్ ఐపీఎల్ ఇన్నింగ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అతని బెస్ట్ T20 ఇన్నింగ్స్ అన్న, ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్ దట్ వాజ్ హిస్ బెస్ట్ ఎవర్ ఇన్నింగ్స్ సో ఫార్. బట్ ఐపీఎల్లో బెస్ట్ ఇన్నింగ్స్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిమెంబర్డ్ ఇన్నింగ్స్ ఇన్ ఐపీఎల్లో మనకు బాగా గుర్తుండిపోయే ఒక ఇన్నింగ్స్గా నేను అది చెప్తాను. మరి ఈ ఇన్నింగ్స్ గురించి మీరు అనుకుంటారు కామెంట్స్లో చెప్పండి. అన్నట్టు నేను కొత్త వీడియో చేశాను, మీరు చూడండి. నా మ్యూజిక్ ఛానల్లో ఓ పాట కథలో ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ ఆశా భోంస్లే, మన చనిపోయిన ఆశా భోంస్లే పాడిన పాట. ఆ పాట గురించి, ఆ పాటలో పాటకు సంబంధించి బోల్డంత కథ ఉంది, వాళ్ళ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ వీడియో ఓ పాట కథ దాంట్లో చూడండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ దట్ ఛానల్ ఆల్సో అండ్ ఎంకరేజ్ మీ యాజ్ ఏ మ్యూజిక్ లవర్ ఆల్సో.